పాకిస్తాన్ ఆర్మీని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ విమర్శించారు. భారత్ ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పాక్ ఆర్మీ కారణమని ఆయన మాట్లాడుతూ, పాక్ ఆర్మీ భారత్ పై సైద్ధాంతిక శత్రుత్వానికి పాల్పడుతుందని ఆయన విమర్శించారు. ఉగ్రవాద శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయడం వంటివి చూసినప్పుడు వారు ఇండియా పట్ల శత్రుత్వ విధానాన్ని అనుసరించడం చాలా స్పష్టంగా కనిపిస్తుందని, అయితే పాక్ నుంచి ఎలాంటి సవాలు ఎదురైనా దానిని ఎలా ఎదుర్కోవాలో న్యూఢిల్లీ చూసుకుంటుందని చెప్పారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ గురించి మాట్లాడుతూ, టెర్రరిస్టుల్లో మంచి చెడు టెర్రరిస్టులు అనేవారు ఉండరు, అలాగే మిలిటరీ నాయకులు చెడ్డ మంచి అనే నాయకులు కూడా ఉండరు అన్నట్లు మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూరుపై మాట్లాడుతూ, భారత్ నిర్దిష్ట నియమాల నిబంధనల కింద ఆపరేషన్ చేపట్టిందన్నారు. ఎలాంటి చర్య తీసుకున్నా దేశానికి దేశ ప్రజలకు మీడియా సివిల్ సొసైటీ జవాబుదారీగా నిలిచిందని జయశంకర్ మాట్లాడారు. అదేవిధంగా పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూరుతో పాక్ పై విరుచుకుపడింది. పాకిస్తాన్ లో 9 ప్రాంతాలలో 24 క్షిపణి దాడులు జరిపి 70 మంది ఉగ్రవాదులను మట్టిపెట్టింది. మరో 60 మంది ఉగ్రవాదులైతే గాయపడ్డారు. దీంతో బింబేలెత్తిన పాకిస్తాన్ పటాపంచలయ్యింది. ఇప్పుడైతే ఎక్కడ కూడా ఉగ్రస్థావరాలు అయితే దగ్గరలో కనిపించలేవు. ఇప్పుడిప్పుడే మరో కొన్ని ఉగ్రస్థావరాలు ఏర్పాటవుతున్నట్లు సమాచారం. అదేవిధంగా మహిళలు కూడా ఇందులో పాల్గొంటున్నారనేది సమాచారం.